పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు వల్ల 160 మంది ఇల్లు కోల్పోతున్నారని సిపిఎం జిల్లా అధ్యక్షులు యాకయ్య అన్నారు. ఇదే విషయంపై ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, కమిషనర్, డీసీపీ, ఏసీపీలతో చర్చించినట్లు చెప్పారు. ఇల్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కింద 5 లక్షల రూపాయలు మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే, కలెక్టర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. వెంటనే స్థలం కేటాయించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో మరో ఉద్యమం తప్పదని యాకయ్య హెచ్చరించారు. కాగా గత 2 ఏళ్ల నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 37, 38, 41, 42, 43 సర్వే నెంబర్లలో అర్హులైన పేదలకు 10 ఎకరాల భూమిలో ఇల్లు ఏర్పాటు చేసినట్లు సిపిఎం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు యాకయ్య తెలిపారు. సంవత్సరాల నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 37, 38, 41, 42, 43 జనగామ శివారులో అర్హులైన పేదవాళ్ళందరికీ 10 ఎకరాల భూమిలో మరి ఇల్లు వేయించడం అనేది జరిగింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ పేదవాళ్ళు 2 లక్షలు 3 లక్షల రూపాయలు వెచ్చించి ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు. మేము స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఇంటి నెంబర్లు ఇవ్వాలని కోరినప్పుడు 100% మీకు పట్టాలు ఇస్తాం, ఇంటి నెంబర్లు ఇస్తారని హామీ ఇవ్వటం అనేది జరిగింది. ఇదే స్థితిలో రామగుండం కార్పొరేషన్కు 100 కోట్లు మంజూరైనాయి. ఎస్టీపీ నిర్మాణం చేయాలి. 350 ఇళ్ల నిర్మాణం చేస్తే అందులో 120, 160 ఇళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి సిపిఎం పార్టీ జిల్లా